టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వీకెండ్ వచ్చేసింది. ఈసారి ఎలిమినేషన్ అవ్వేది ఎవరు అని చెప్పేసి అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది కిందటి వారం సిచ్యువేషన్ ని గుర్తు పెట్టుకున్నట్లయితే వాళ్ళు కళ్యాణ్ గాని ఫ్లోరా షైన్ గాని ఈసారి ఇంటి నుంచి అవుట్ అవుతారు అనుకున్నారు. కానీ అనూహ్య రీతిగా హరిత హరీష్ ఇంటి నుంచి అవుట్ అయ్యారు. అసలు హరిత హరీష్ ఇంటి నుంచి బయటకి రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్ గా హరిత హరీష్ ఎలిమినేట్ అవుతాడని అస్సలు ఎవరు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే అగ్ని పరీక్షలో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి డెఫినెట్ గా టాప్ 5 లో ఉంటాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. అదే విధంగా మొన్న దివ్య వచ్చినప్పుడు కూడా హరిత హరీష్ పొజిషన్ ఏమీ అంత చివరిలో ఏమీ లేదు, టాప్ 9 లోపులోనే ఉంది. అయితే కానీ హరిత హరీష్ ఎందుకు ఇంత త్వరగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడంటే అతని నోటి ఇది వల్ల. ఎందుకంటే వేరే మాట నేను అనను, నోటి దురద వల్ల వెళ్ళిపోయాడనే అనుకోవచ్చు. ఎందుకంటే తను ఇంట్లోకి వచ్చిన తర్వాత తన ఆట తీరు బాగుంది. తను చాలా లాయల్గా ఉంటాడు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నా కూడా సూటిగా మాట్లాడతాడు, తన పనితో తను చూసుకుంటాడు, ఓకే. కానీ తను ఏంటంటే అంతటికి నేనే, అంతా నేనే, నాకన్నా ఎవరు గొప్ప కాదు, నేను ఒక్కడనే లాయల్గా ఉంటాను, నేను ఒక్కడనే జనాల గురించి ఆలోచిస్తాను, నేను కరెక్ట్గా ఉన్నాను. పూర్వము మనం పాత సీజన్స్ లో చూసుకున్నట్లయితే శివాజీ అలా ఉన్నారు. ముందు ఆ చందమామ హీరో శివ ఆయన కూడా అలా ఉన్నారు. కానీ వాళ్ళు వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెట్టడము, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది వాళ్ళు చెయ్యలేదు. వాళ్ళు కోప్పడ్డారు, ఇంట్లో కోపాన్ని ప్రదర్శించారు. కానీ వాళ్ళ కోపాన్ని వేరొకరి మీద ఇష్టానుసారమైన మాటలతో వాళ్ళని చూపించలేదు. పైగా వాళ్ళు గొప్ప సెలబ్రిటీస్, చాలా పెద్ద సెలబ్రిటీస్. కానీ హరీష్ మాత్రం దానికి భిన్నంగా ఉన్నాడు. ఎందుకంటే నాగార్జున చెప్తున్నప్పుడు సార్ సార్ అనేవాళ్ళు వాళ్ళు. కానీ ఈయన మాత్రం నాగార్జున గారి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. ఇంకొకటి, నాగార్జున ఏమైనా చెప్పినా సరే దానికి ఓకే సార్ అని చెప్పి అన్నాడు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, ఇంకోసారి అలా అనను అని అంటారు. కానీ ఈ లత్కోర్ గొడవ వచ్చినప్పుడు కూడా ఆ మాటకు బదులు ఇంకో మాట యూజ్ చేస్తాను అన్నారు. కానీ నేను ఇలాంటి గొడవలు ఇంకా చెయ్యను సార్, ఆట నేను ఆడతాను అని ఒక్కసారి కూడా అనలేదు. తను నేను లాయల్గా ఉంటున్నాను, నేను ఒక్కడనే ఆడుతున్నాను అని పాత కౌశల్లాగా అలా ఫీల్ అయిపోయాడేమో. కానీ అదంతా ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే ఈయనతో ఇంట్లో వాళ్ళకి తలనొప్పి, చూసే వాళ్ళకి తలనొప్పి, అలా నడిచింది ఈయన గేమ్. యాక్చువల్గా ఇంట్లోకి వచ్చినప్పుడైతే హరిత హరీష్ మీద 100% అందరికీ కూడా చాలా నమ్మకం ఉంది. హరిత హరీష్ ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు అని అనుకున్నారు. కానీ అంతటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాడు హరిత హరీష్. వాళ్ళ తనకి హ్యూమన్స్ అంటే చాలా ఇది, లేడీస్ అంటే చాలా గౌరవము అని చెప్పిన వాళ్ళ ఆవిడ, మీరు కోపం తగ్గించుకోండి అని చెప్పిన వాళ్ళ ఆవిడ ఆడియో బయటకు వచ్చిన తర్వాత రోజే ఈ లత్కోర్ అనే మాటని చేయడం జరిగింది. ఈ గుండు బాస్ అన్న విషయంలో ఇమాన్యుయల్ని అన్నీ కూడా ఇమాన్యుయల్ తను అన్నాడని అదో ఫస్ట్ గొడవ అయింది. ఆ గొడవ తర్వాత మళ్ళీ ఈయన ఇలాంటి మాటలు ఇంకా చాలా చాలా వచ్చాయి. అసలని కొంచెం కూడా ఆలోచించలేదు తను. ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయాను, నేను సెలబ్రిటీని, ఆట బాగుంది అని ఆయన ఊహించుకున్నాడు అంతే. కానీ ఆయన ఆట ఇంట్లో వాళ్ళకి, చూసే వాళ్ళకి ఇరిటేషన్గా ఉందని, చాలా ఇరిటేట్ చేస్తున్నాడని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన గేమ్ స్ట్రాటజీ కొంచెం మార్చి ఉంటే కనుక డెఫినెట్గా హరిత హరీష్ టాప్ 5 లో ఉంటాడు. ఇంట్లోకి వెళ్ళగానే మెంటల్కి నోళ్ళగా అయిపోయాడు నిజంగా చెప్పాలంటే. ఆయన బిహేవియర్ అలా ఉండకుండా ఉండుంటే హరిత హరీష్ డెఫినెట్గా ఉండాల్సిన వ్యక్తి ఇంటిలో. తను ఇంట్లోకి వెళ్ళాక ఎందుకో అన్ని టాస్కుల్లో కూడా సైలెంట్ అయిపోయాడు. ఏ విషయాల్లోనూ అనుకోకుండా, ఏ విషయాలు నాకు పట్టనట్టు కూర్చుంటూ ఉంటాడు, నేను ఒక్కడనే అన్నట్టు ఉంటాడు. పైగా ఇంట్లో వాళ్ళు ఏదైనా అయినప్పుడు ఎవరైతే టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారో, ఇంట్లో బాగా ఎలివేట్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళతో గొడవ పడుతుంది. వాళ్ళతో అయినా గొడవ పెట్టుకుంటే ఒక బిగ్ ఒక అనకూడనిది ఏదో కూడా అనేస్తారు. ఆయన అనేసిన తర్వాత మళ్ళీ ఆ విషయం గురించి ఇంకో నలుగురిని పిలిచి అక్కడ డిస్కషన్ పెడతారు. అదంతా వేస్ట్ అనమాట. ఇదంతా కలిసి వచ్చి వెనకాల మాట్లాడడం అన్నట్టు ఇంకా ఆయనకి అన్ని నెగిటివ్ వచ్చేసింది మొత్తం అంతా. సో మంచిగా గేమ్ ఆడతాడు అనుకున్న వ్యక్తి ఆయన ఎన్ని ఆశలతో బిగ్ బాస్లోకి కాలు పెట్టాడో, తన వెనకాల ఎంత కష్టపడ్డాడో దానంతటినీ కూడా వృధా చేసుకున్నాడు. మంచిగా ఆడతాడని అందరూ అనుకొని పంపించిన వ్యక్తి నిజంగా తన గేమ్ని బాగా ఇండివిజువల్గా, పర్సనల్గా తీసుకోవడం వల్ల ఆయన ఇంటి నుంచి బయటికి వచ్చేయాల్సి వచ్చింది. అస్సలు ఎవరు ఊహించలేదు. అలాగే వచ్చిన
హరిత హరీష్కి కూడా శివాజీ గట్టిగా ఇచ్చాడని చెప్పాలి. ఏంటి ఇట్లా నువ్వు ఇంట్లో ఇలా బిహేవ్ చేయడం వల్ల అంటే నన్ను గుడ్ బాస్ అంటే నాకు చాలా కోపం వస్తుందని శివాజీ దగ్గర కూడా అన్నాడు. మరి నేను బాగా ఆడుతున్నాను, నన్ను ఇంట్లోంచి ఎందుకు పంపించారంటే ఏదో ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇలాంటి లత్కోర్ మాటలు మాట్లాడితే మరి ఇంట్లో ఉంచుతారా అని చెప్పేసి శివాజీ అనేసరికి శివాజీని ఇంటర్వ్యూ చేయమని పెట్టి ఆయన్ని నిజంగా ఇచ్చేసారు. ఇన్ని సీజన్లలో కరెక్ట్ వ్యక్తి అనమాట ఇంటర్వ్యూ చేయడానికి, లోపలికి వెళ్ళొచ్చిన వాళ్ళని వేసుకోవడానికి ఒక కరెక్ట్ వ్యక్తిని చూస్ చేసుకున్నారు నిజంగానే. మొన్న అయితే ప్రియా ఇంటర్వ్యూ అయితే అదిరిపోయిందని చెప్పాలి. మరి హరిత హరీష్ ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుంది అనేది బజ్లో చూసి మీరు కూడా ఆనందించండి. హరిత హరీష్ హేటర్స్ అయితే, కానీ నేను హరిత హరీష్ హేటర్ని కాదు, యాక్చువల్గా బాగా ఆడతాడేమోనని నేను ఎక్స్పెక్ట్ చేశాను షో చూస్తున్నంతసేపు. ఎలిమినేట్ అవుతాడని నేను కూడా అనుకోలేదు, ఎందుకంటే అంత ఇరిటేట్ చేశాడు. ఇంకా నాగార్జునని కూడా లెక్క చెయ్యలేనంత పరిస్థితి అయ్యగారికి ఉండుంటే మరి బయటికి రావాల్సిందే కదా. ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే మంచిది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.